Viewers, welcome to my YouTube channel Sholata Baswala. Today's agenda Python data types. మీకు ఒక డౌట్ రావచ్చు, పైథాన్లో మనం ఎటువంటి డేటా టైప్స్ని డిక్లేర్ చేయం కదా, పైథాన్లో మనకి డేటా టైప్స్ ఉంటాయా అని. ఎస్, ఉంటాయి. కానీ మనం పైథాన్లో ఎటువంటి డేటా టైప్స్ని ఇనిషియలైజ్ చేయము. ఎందుకంటే మనం ఇచ్చిన వాల్యూస్ని డిపెండింగ్ చేసుకొని పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేటువంటిది మనకు డేటా టైప్ని డిక్లేర్ చేస్తుంది ఆటోమేటిక్గా. పైథాన్లో మనకి 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. First one numeric, second one dictionary, third one boolean, fourth one set, fifth one sequence type. Numeric data type అనేటువంటిది 3 types గా క్లాసిఫై అవుతుంది. ఫస్ట్ వన్ ఇంటీజర్, సెకండ్ వన్ కాంప్లెక్స్, థర్డ్ వన్ ఫ్లోట్. సీక్వెన్స్ డేటా టైప్ కూడా మనకి 3 types గా క్లాసిఫై అవుతుంది. ఫస్ట్ వన్ స్ట్రింగ్, సెకండ్ వన్ లిస్ట్, థర్డ్ వన్ టుపుల్. ఇప్పటి వరకు మనం పైథాన్లో పైథాన్ డేటా టైప్స్ గురించి చూసాం. ఆ డేటా టైప్స్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్ నేమ్ ఏ అనేటువంటి వేరియబుల్కి మనం 10 అనేటువంటి వాల్యూని అసైన్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ అంటే ఇప్పుడు మనకి 10 అనేటువంటి వాల్యూ అవుట్పుట్గా రావాలి. 10 అనే అవుట్పుట్ వచ్చింది. అలానే మనం ఇచ్చిన వాల్యూ ఏ డేటా టైప్ మనకి తెలియని టైంలో మనం టైప్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఆ డేటా టైప్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే 10 అనేటువంటిది న్యూమరిక్ డిజిట్. న్యూమరిక్ డిజిట్స్ వచ్చేసి ఏ డేటా టైప్ మనం ఇప్పుడు చూద్దాం. న్యూమరిక్ డిజిట్స్ వచ్చేసి మనకి ఇంటీజర్ డేటా టైప్. అలానే మనం డెసిమల్ వాల్యూస్ ఇచ్చి చూద్దాం. డెసిమల్ వాల్యూస్ ఏ డేటా టైప్ అంటే డెసిమల్ అంటే మనకి 10.0 అని ఇచ్చాం. డెసిమల్ వాల్యూస్ వచ్చేసి మనకి ఫ్లోట్ డేటా టైప్. అలానే ఏదన్నా ఒక స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఇద్దాం. క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏ డేటా టైప్ తెలుసుకుందాం. డేటా టైప్స్ క్యారెక్టర్స్ వచ్చేసి డేటా టైప్స్ అని ఇచ్చాం. మనకి అది స్ట్రింగ్ డేటా టైప్ వచ్చింది. అలానే ఒకటి మనం a+ib ఫామ్లో ఉన్నటువంటి నంబర్స్ ఇద్దాం. 3+4j అని వాల్యూ ఇచ్చాను. అది ఏ డేటా టైప్ మనం చూద్దాం. 3+4j అనేటువంటిది మనకి కాంప్లెక్స్ డేటా టైప్. అలానే మనం వాల్యూస్ని స్క్వేర్ బ్రాకెట్స్లో కానీ స్టోర్ చేస్తున్నట్లయితే అవి ఏ డేటా టైప్ చూద్దాం. లిస్ట్ డేటా టైప్. వాల్యూస్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేసినట్లయితే ఆ డేటా టైప్ని లిస్ట్ డేటా టైప్ అన్నాం. అలా కాకుండా నార్మల్ పారాంథసిస్లో మనం స్టోర్ చేస్తున్నట్లయితే వాటిని టుపుల్ అంటాం. లిస్ట్కి టుపుల్కి సేమ్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే పారాంథసిస్. లిస్ట్లో మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. టుపుల్లో మనం పారాంథసిస్ యూస్ చేస్తాం. ఇలానే ఇప్పుడు డిక్షనరీ యూస్ చేస్తాం. డిక్షనరీలో మనం డిక్షనరీకి వచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. డిక్షనరీలో మనం కీ వాల్యూని బేస్ చేసుకొని వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ కీ వాల్యూస్ వచ్చేసి 1 and 2. ఆ కీ వాల్యూస్కి మనం వాల్యూస్ ఇచ్చాం. వాల్యూస్ ఇచ్చి డిక్షనరీ అనేటువంటిది ప్రింట్ చేద్దాం. చూడండి, ఇక్కడ డిక్షనరీ అని వచ్చింది, క్లాస్ డిక్షనరీ. డిక్షనరీ సెట్ సేమ్ ఉంటాయి, బట్ వన్ డిఫరెన్స్, డిక్షనరీలో మనం కీ వాల్యూస్ యూస్ చేస్తాం, సెట్లో మనం కీ వాల్యూస్ని యూస్ చేయం. చూడండి సెట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ అబౌట్ Python data types. Thank you for watching this video.